నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో ఘోర ప్రమాదం. డిటోనేటర్లు, సిలిండర్లు పేలి 5 మృతి, 20 మందికి గాయాలు. పోలవరం సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష. 2027 మార్చిలోపు ఈసీఆర్ఎఫ్ డ్యాం 1-2 గ్యాప్ పనులు పూర్తి చేయాలని నిర్దేశం. తెలుగుదేశం పొలిట్ బ్యూరో ఇతర కమిటీల పునర్వ్యవస్థీకరణ. మంత్రి లోకేష్కు కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు అప్పగింత. పీసీసీ కమిటీ పూర్తిస్థాయి కూర్పుపై కాంగ్రెస్ తెలంగాణ విభాగం దృష్టి. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో రేవంత్ రెడ్డి చర్చలు. డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరిగితే ఊరుకోబోమన్న కేటీఆర్. బిల్లులోని చాలా అంశాలపై స్పష్టతనివ్వాలని కేంద్రానికి డిమాండ్. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు 9 సూత్రాలు సూచించిన ప్రధాని. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపు. బీహార్లో తొలిసారి కొలువుదీరిన బీజేపీ సర్కార్. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమ్రాట్ చౌదరి. జేడీయూ నుంచి 2 డిప్యూటీ సీఎంలు. ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్న ట్రంప్. అమెరికాతో ఒప్పందం కోసం టెహ్రాన్ ఎదురు చూస్తోందని వెల్లడి. సత్యసాయి జిల్లాలో ఒక ఇంట్లో నిల్వ ఉంచిన డిటోనేటర్లు పేలి 5 మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఈ ఉదయం భారీ పేలుడు జరిగింది. ఒక కూలీ ఇంట్లో 4 డిటోనేటర్లను నిల్వ ఉంచగా అవి ఒక్కసారిగా పేలాయి. ఆ దెబ్బకు ఆ ఇళ్లు ధ్వంసమై శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. రెప్పపాటులో 5 ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. డిటోనేటర్ల పేలుడు కారణంగా చుట్టుపక్కల భవనాలు దెబ్బతిన్నాయి. పేలుడు జరిగిన ఇంట్లో గ్యాస్ సిలిండర్లు సైతం పేలి మంటలు ఎగిసిపడ్డాయి. 20 మంది క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుమ్మరవాండ్లపల్లికి చెందిన మెహబూబున్నిసా, పి విశ్వనాథ్ రెడ్డి, మధుసూదన్, ఫక్రుద్దీన్, కదిరికి చెందిన అస్లాం బాషా మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పోలవరం ఎర్తికం రాక్ఫిల్ డ్యాం 1-2 గ్యాప్ పనులను 2027 మార్చిలోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు ఇవాళ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పోలవరం ట్విన్ టన్నెల్స్ లైనింగ్ పనులు 77%, అప్రోచ్ ఛానల్ ఎర్త్ వర్క్ పనులు 98%, హెడ్ రెగ్యులేటర్ కాంక్రీటు పనులు 71%, ఇరిగేషన్ టన్నెల్ లైనింగ్ 76% పూర్తయినట్టు అధికారులు సీఎంకు వివరించారు. కేఎల్ బండ్ ఎర్త్ వర్క్, ఎంబార్క్మెంట్ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. R&Rకు సంబంధించి 49 కాలనీలు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి, మరో 20 కాలనీలు 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. మొదటి దశలో మొత్తం 38,060 నిర్వాసిత కుటుంబాలకు 16,763 కుటుంబాల తరలింపు చేపట్టినట్టు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి 8,518 కుటుంబాలు, 2027 ఏప్రిల్ నాటికి 12,779 కుటుంబాలు తరలించాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 27,089 కోట్లు వ్యయమైనట్టు తెలిపారు. మరో 5,108 కోట్లతో సివిల్, పునరావాస పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వెలిగొండ స్టేజ్ 1కు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ కాంక్రీటు పనులు 74%, టన్నెల్ 2 బెంచింగ్ 94%, లైనింగ్ 62%, ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ కాంక్రీట్ 84%, లైనింగ్ 8% పూర్తయినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మొత్తం వెలిగొండ పనులు జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్టు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆన్లైన్లో విడుదల చేశారు. మొదటి సంవత్సరం 77%, ద్వితీయ సంవత్సరం 81% ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలురు 72%, బాలికలు 81% ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరంలో బాలురు 76%, బాలికలు 85% ఉత్తీర్ణత సాధించారు. ఈసారి ఇంటర్ ఫలితాల్లో గత 12 ఏళ్లలోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైందని మంత్రి లోకేష్ వెల్లడించారు. ప్రభుత్వ అనుబంధ జూనియర్
జూనియర్ కళాశాలల్లో గణనీయమైన పురోగతి కనిపించిందన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు తొలి 3 స్థానాల్లో నిలిచాయి. అన్నమయ్య జిల్లా చివరన నిలిచింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలు తొలి 3 స్థానాలను దక్కించుకున్నాయి. అన్నమయ్య జిల్లా ఆఖరణ నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు అవకాశం ఉంది. మే 21 నుంచి జూన్ 4 వరకు థియరీ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 5న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూ, జూన్ 6న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహించనున్నారు. పీసీసీ కమిటీల కూర్పు, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చర్చించారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో వారు సమావేశమయ్యారు. నామినేటెడ్ పోస్టుల పదవీకాలం ముగిసిన కార్పొరేషన్ చైర్మన్లను రెన్యువల్ చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపైన సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది. జిల్లాలో వరుసగా జరుగుతోన్న డీసీసీ అధ్యక్షుల సమావేశాల ద్వారా నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరిస్తున్నారు. జీవన్ రెడ్డి పార్టీ వీడడంతో జగిత్యాల నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాలపై రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ చర్చించినట్లు సమాచారం. మంత్రులు, ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు, నిందారోపణలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆర్కియాలజీ విభాగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు వచ్చేలా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామన్నారు. హైదరాబాద్లోని గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూమ్స్ ప్రాంతంలో అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. తెలంగాణలో అద్భుతమైన చారిత్రక నిర్మాణాలు, కట్టడాలు ఉన్నాయన్నారు. వాటిని సంరక్షించి పర్యాటకులకు అందుబాటులో ఉంచుతామని మంత్రి చెప్పారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా వాటిని అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని జూపల్లి పేర్కొన్నారు. ఎప్పటి నుంచో పురాతనంగా వచ్చినటువంటి సంపద అవుతుందో, హెరిటేజ్ సంపద అవుతుందో నిర్వీర్యంగా పనికి రాకుండా నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని రెస్టోర్ చేయడం కోసం ఈ సంవత్సరం బడ్జెట్ నుంచి ఈరోజు టూరిజం శాఖ ద్వారా, అట్లాగే ఆర్కియాలజీ ద్వారా వీటన్నిటిని రెస్టోర్ చేసి ఇంకా టూరిస్టులను ఎక్కువగా రప్పించే కార్యక్రమం చేస్తూ ఆహ్లాదమైనటువంటి వాతావరణం, ఒక అందమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. హైదరాబాద్ అయినా ఇతర నియోజకవర్గాలైనా ఏవైతే టూరిజంను పెంపొందించడం కోసం, టూరిస్టును అట్రాక్ట్ చేయడం కోసం ఇంకా ఏమేం చేయాలో అవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరిగితే సహించేది లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. అదే జరిగితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్లో నియోజకవర్గాల పునర్విభజనపై పార్టీ ముఖ్య నేతలు, ఇన్ఛార్జీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నట్టు కేటీఆర్ గుర్తు చేశారు. పునర్విభజన పేరిట దక్షిణాదికి అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. ప్రాతినిధ్యం లేదనే దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. 50% సీట్ల పెంపు సహా ఇతర అంశాలపై బిల్లులో స్పష్టత లేదని, బీజేపీ నేతలు చెబుతున్న చాలా అంశాలు బిల్లులో లేవన్నారు. తర్వాత మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో బీఆర్ఎస్లోకి చేరిన వివిధ పార్టీల కార్యకర్తలు, నేతలను కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ డీలిమిటేషన్ పేరుతో బీజేపీ కొత్త డ్రామాకు తెరలేపిందని ఆరోపించారు. సీట్ల పెంపు పేరు మీద మళ్ళీ కొత్త డ్రామా చేస్తూ మహిళా రిజర్వేషన్ అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్క మాట మాత్రం పక్కా, 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. నారీ శక్తి వందన్ బిల్లుకు మద్దతుగా బీజేపీ మహిళా యువమోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్లో మహిళలు స్కూటీ ర్యాలీ నిర్వహించారు. నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కళాశాల నుంచి అసెంబ్లీ గన్ పార్క్ వరకు కొనసాగిన ర్యాలీని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోదీ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని రామచంద్రరావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మహిళా బిల్లు ఆమోదం ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. మహిళా బిల్లు రావద్దు, మహిళలకు రిజర్వేషన్ రావద్దు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్ర పొందారు.
అందుకనే కొత్త అంశాలు తీసుకొచ్చి ఈ బిల్లు ఎట్లయినా పాస్ కావద్దు అనే రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వారికి సంబంధించిన ఇండి అలయన్స్ అందరూ కూడా ఈ యొక్క అంశం పైన తప్పుదారి పట్టిస్తూ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఉత్తరం ఏదైతే రాశారు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, దేశ విభజనకు దారి తీసేటటువంటి చర్యగా భావిస్తా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా ప్రస్తుతం ఉన్న సీట్ల నిష్పత్తికి అనుగుణంగా సీట్ల పెంపు జరుగుతుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల పట్ల సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మహిళల అవకాశాలను దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వాటా అడ్డుకోవడానికి కుట్ర పన్నుతున్నారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. జనాభాతో సంబంధం లేకుండా నియోజకవర్గాల పెంపు జరుగుతుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. 2026 జనాభా లెక్కలు ఆలస్యం అవుతాయి కాబట్టి 50% పెంచి నియోజకవర్గాల పెంపు జరుగుతుందన్నారు. పార్లమెంట్లో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా 24%గా ఉందని, నియోజకవర్గాల పెంపు తర్వాత కూడా 24%గా ఉంటుందని తెలిపారు. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ కాదు. ఇవాళ డెమోక్రసీ అంటే బై ద మనీ, ఫర్ ద మనీ, ఆఫ్ ద మనీ గా మార్చేస్తున్నారు మీరు. అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ అంతా సమానం. ఇది పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి పునాది. కానీ ఇవాళ దాన్ని తిరిగేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బున్నటువంటి వాళ్లకు ఓటు విలువ ఎక్కువ, కాబట్టి సీట్లు ఎక్కువ అని కొత్త ప్రతిపాదన హాస్యాస్పదంగా ఉన్నది. ఎస్సీ, ఎస్టీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది అసెంబ్లీలలో, పార్లమెంట్లో. ఆ రకంగా పొద్దున్న లేస్తే మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చే మీరు వాళ్ళ ఎస్సీలు ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతారు, సంఖ్య పెరుగుతుందంటే లేదు 543కే పరిమితం చేసి మహిళా బిల్లు పెట్టమంటే మహిళను అంతమంది ఎంపీలు ఎందుకు, అంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు, ఎస్సీలు ఎందుకు అంతమంది ఎంపీలు, ఎస్టీలు ఎందుకు అంతమంది ఎంపీలు అనే విధంగా మీరు వ్యవహారం. నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్సభలో అన్ని రాష్ట్రాల వాటాను ఏకరీతిలో 50% పెంచనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం లోక్సభలో 543 సీట్లుండగా 2029 ఎన్నికల నుంచి అమలు చేయాలనే ఉద్దేశంతో లోక్సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో 815 సీట్లు రాష్ట్రాలకు, మిగిలిన 35 స్థానాలను కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించే విధంగా ప్రతిపాదించింది. రేపటి నుంచి 3 రోజులు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2011 జనాభా లెక్కలు ఇక్కడ నిర్ణయాత్మక అంశం కావని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. దామాషా పరంగా చూస్తే ఎలాంటి మార్పు ఉండదని వివరించాయి. ప్రతి రాష్ట్రంలో సీట్ల సంఖ్య 50% పెరుగుతుందని స్పష్టం చేశాయి. ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ ఎదురు చూస్తోందని ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో కలిసి తాము చేపట్టిన దాడులతో ఇరాన్లో పెద్ద విధ్వంసమే జరిగిందని చెప్పారు. అక్కడ మౌలిక వసతుల పునర్నిర్మాణానికి 20 ఏళ్లు పట్టవచ్చని అన్నారు. ఇరాన్పై తాము దాడులు చేయకుండా ఉంటే ఈ పాటికి ఆ దేశం వద్ద అణ్వాయుధం ఉండేదని ఆరోపించారు. అప్పుడు ఇరాన్ పాలకుడిని మీరు సర్ అని పిలవాల్సి వచ్చేదని జర్నలిస్టును ఉద్దేశించి ట్రంప్ అన్నారు. అటు ఇరాన్తో భారీ ఒప్పందం కుదుర్చుకోవాలన్నదే అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. జార్జియాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అణ్వాయుధాల విషయంలో తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఇరాన్ను ఆహ్వానిస్తామని చెప్పారు. Right now the ceasefire is holding. What the president wants to make, he doesn't want to make like a small deal. He wants to make the grand bargain. In Pakistan, we made a ton of progress, but the reason why the deal is not yet done is because the president, he really wants a deal where Iran doesn't have a nuclear weapon, Iran is not state-sponsoring terrorism, but also the people of Iran can thrive and prosper and join the world economy. And that's the trade that he's offering. He said, if you guys commit to not having a nuclear weapon, we are going to make Iran thrive, we're going to make it economically prosperous, and we're going to invite the Iranian people into the world economy in a way they haven't been in my entire life. Man, we're going to keep on negotiating and try to make it happen because it would be great for the world, it'd be great for our country, it'd be great for everybody.
అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత హార్ముజ్ జలసంధిని దాటిన మరో కార్గో నౌక జగ్ విక్రమ్ స్వదేశానికి చేరింది. దాదాపు 20.4 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వచ్చిన ఈ కార్గో నౌక గుజరాత్లోని కాండ్లా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. గల్ఫ్ దేశాల నుంచి చమురు, గ్యాస్ రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి నుంచి జగ్ విక్రమ్ నౌక తన ప్రయాణాన్ని విజయవంతంగా ముగించుకొని భారత్కు చేరుకుంది. ఈ నౌక మోసుకొచ్చిన ఎల్పీజీ అన్లోడింగ్ ప్రక్రియను పోర్ట్ అధికారులు చేపట్టనున్నారు. ఇరాన్ చమురు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన సడలింపులను ఈసారి పొడిగించబోమని అమెరికా ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన సరఫరాను పెంచేందుకు ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను గత నెలలో అమెరికా సడలించింది. నౌకల్లో లోడైన ఇరాన్ చమురును 30 రోజులు కొనుగోలు చేసేందుకు అన్ని దేశాలకు అనుమతి ఇచ్చింది. ఆ గడువు ఈ నెల 19న ముగియనుండగా మరోసారి ఆంక్షలు సడలించబోమని అమెరికా ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. ఇరాన్ ఆర్థిక, ఇంధన కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ఎకనామిక్ ఫ్యూరీ విధానాన్ని అవలంబిస్తున్నామని తెలిపింది. టెహ్రాన్ కార్యకలాపాలకు మద్దతిచ్చే విదేశీ ఆర్థిక సంస్థలపై ఆంక్షలు విధించేందుకు తమ వద్ద ఉన్న అన్ని అధికారాలను ఉపయోగిస్తామని వెల్లడించింది. అభివృద్ధి భారత్ లక్ష్య సాధనకు దేశ ప్రజలు 9 స్వీయ ప్రతిజ్ఞలు చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జల సంరక్షణ, ప్రకృతి సేద్యం, సమాజ సేవ, ఆరోగ్యం కాపాడుకోవడం వంటి ప్రతిజ్ఞలు చేయాలని కోరారు. కర్ణాటకలో పర్యటించిన ప్రధాని మోదీ మాండ్యా జిల్లాలో ఆది చుంచనగిరి మఠంలో గురు భైరవైక్య మందిరాన్ని ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆది చుంచనగిరి మఠం 71వ పీఠాధిపతి బాల గంగాధరనాథ మహాస్వామి స్మృత్యర్థం ఈ ఆలయం నిర్మించారు. తర్వాత అక్కడ జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ సౌందర్య లహరి శివ మహిమ స్తోత్రం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ, కేంద్ర మంత్రి కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ మొదటి వాగ్దానంగా జల సంరక్షణను ప్రస్తావించారు. తర్వాత ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని సూచించిన ప్రధాని అందులో ఒకటి తమ మాతృమూర్తి పేరిట నాటాలని కోరారు. బహిరంగ, మతపరమైన ప్రాంతాల్లో పరిశుభ్రత, స్థానిక ఉత్పత్తుల కొనుగోలు, స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్నారు. చిరుధాన్యాలు తినడం, నూనె వాడకాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన భోజనం చేయడం వంటి ప్రతిజ్ఞలు చేయాలని సూచించారు. యోగా, శారీరక దారుఢ్యం, ప్రకృతికి సేవ చేయడం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేష్ను నియమించారు. ఈ మేరకు పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగనున్నారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. 3 జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, 18 మందికి జాతీయ ఉపాధ్యక్షులుగా, 10 మందికి జాతీయ అధికార ప్రతినిధులుగా చోటు కల్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 14 మందికి అవకాశం దక్కింది. రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లుగా 10 మంది, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మంది, రాష్ట్ర కార్యదర్శులు 77 మందికి చోటు కల్పించారు. పొలిట్ బ్యూరోలో గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్ చోటు దక్కించుకున్నారు. రాష్ట్ర కమిటీలో 185 మందికి గాను 50 మంది మహిళలకు చోటు ఇచ్చారు. 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగులకు స్థానం కల్పించారు. 2029 ఎన్నికలు 33% మహిళా రిజర్వేషన్లు దృష్టిలో పెట్టుకుని కూర్పు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 35 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి నారా లోకేష్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తిరుపతి గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ అకాడమీలను కూడా లోకేష్ ప్రారంభించారు. క్రీడా ప్రాంగణం మొత్తం పరిశీలించిన ఆయన క్రీడాకారులతో గ్రూప్ ఫోటో దిగారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఇతర క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో సంభాషించి వారిని ఉత్సాహపరిచారు. క్రీడా ప్రాంగణంలో ప్రణీత్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను లోకేష్ ప్రారంభించారు. 5.35 కోట్లతో చేపట్టనున్న కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ సహా 200 మంది క్రీడాకారులకు వసతి సదుపాయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 30 లక్షలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన జూనియర్ బాక్సింగ్ రింగ్ను ప్రారంభించారు. గూడూరు నియోజకవర్గం కోట, సూళ్లూరుపేట, రేణిగుంటల్లో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాల నిర్మాణానికి లోకేష్ శంకుస్థాపన చేశారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2గా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను తప్పించాలని వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తన భార్య ప్రమేయం లేదని, ఆమె పేరును తొలగించాలని అనంతబాబు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. గత సోమవారం వాదనలు జరగ్గా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు బాధితుల పక్షాన వాదనలు వినిపించారు. ఈ కేసులో లక్ష్మీదుర్గ ప్రమేయంపై కోర్టుకు సాక్ష్యాలు సమర్పించామని, కోర్టు డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేసిందని ముప్పాళ్ల సుబ్బారావు చెప్పారు.
భారతీయ మూలాలున్న తన అత్తమామలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రశంసలు కురిపించారు. అమెరికాకు వారు ఎంతో సేవ చేశారని కొనియాడారు. భారత్కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఎప్పుడూ తనపై ఒత్తిడి తీసుకురాలేదని చెప్పారు. జార్జియా విశ్వవిద్యాలయ విద్యార్థులతో సంభాషించిన వాన్స్ అమెరికా అభివృద్ధిలో వలసదారులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. H-1B వీసా వ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయని భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని చెప్పగా అవునని వాన్స్ బదులిచ్చారు. వలసదారులకు అమెరికా పౌరసత్వం లభిస్తే అమెరికా ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని వాన్స్ సూచించారు. I think there is a lot of fraud in the H-1B system, while also believing that there are people who have come to the United States in the past who have enriched this country. And look, I'm married to the daughter of immigrants from India, and I love my in-laws, and they're great people, and they've been great contributors to the United States of America. My father-in-law, who came from India, who moved to the United States, who got an education and became an American citizen, that never once in my life has he ever said, you have to do this or you should do this because it's in the best interest of the country that I came from. బీహార్లో తొలిసారి బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువు తీరింది. ఆ పార్టీ సీనియర్ నేత సమ్రాట్ చౌదరి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బీహార్ రాజధాని పట్నాలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అతా హస్ నైన్ సమ్రాట్ చౌదరితో ప్రమాణం చేయించారు. దాదాపు 21 ఏళ్లు బీహార్ సీఎంగా పనిచేసిన నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీహార్లో బీజేపీ మిత్రపక్షం జేడీయూ సీనియర్ నేత విజయ్ కే చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, చిరాగ్ పాస్వాన్ సహా ఇతర సీనియర్ బీజేపీ నాయకులు హాజరయ్యారు. 57 ఏళ్ల సమ్రాట్ చౌదరి ఆర్జేడీలో రాజకీయ జీవితం ప్రారంభించారు. 2014లో జేడీయూలో చేరారు. 2018లో కాషాయ కండువా కప్పుకున్నారు. నితీష్ కుమార్ కేబినెట్లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. పంజాబ్ ఫతేహ్గఢ్ సాహిబ్ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తాపడి 6 మృతి చెందారు. హిమ్మత్పురా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 21 మంది గాయపడ్డారు. బైశాఖి పర్వదిన సందర్భంగా బాధితులు రూప్నగర్ జిల్లాలోని ఆనంద్పూర్ సాహిబ్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోగా బస్సు బోల్తా పడింది. ఈ సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. రహదారిపై వాహనాలు నిలిచిపోగా బోల్తా పడిన బస్సును క్రెయిన్ సాయంతో పక్కకు తీశారు. తమిళనాడు నుంచి అక్రమంగా చేపల వేటకు వచ్చిన బోట్లను బీదా సోదరుల ప్రోత్సాహంతోనే వదిలిపెట్టారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జువ్వలదిన్న హార్బర్కు వెళ్లిన జగన్ అక్కడి మత్స్యకారులతో మాట్లాడారు. 3 ఏళ్లు కళ్లు మూసుకుంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని పాతపాటే పాడారు. మళ్లీ అధికారం ఇస్తే మత్స్యకారుల కోసం పనిచేస్తారని జగన్ హామీ ఇచ్చారు. మత్స్యకారుల విశ్వాసం కోల్పోయిన జగన్ రెడ్డికి జువ్వలదిన్నెలో అడుగుపెట్టే హక్కు లేదని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. మత్స్యకార యువత ఉపాధిని దెబ్బతీసేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. గతంలో మత్స్యకారులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన చరిత్ర జగన్కుందని దుయ్యబట్టారు. భూసేకరణ చేయకుండానే పోర్టులు కట్టారని జగన్ చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కూటమి హయాంలోనే రామాయపట్నం, మూలపేట పోర్టుల పనులు వేగవంతమయ్యాయని మంత్రి వెల్లడించారు. ఎన్నికలకు ముందు పూర్తి కాని హార్బర్లని, పూర్తి కాని ప్రాజెక్టులని నువ్వు జాతికి అంకితం చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పెద్ద మనిషే కదా వెలుగొండ ప్రాజెక్టు కాడికి పోయి ప్రాజెక్టుని జాతికి అంకితం చేశానన్నారు, చొక్క నీరు రాలేదు. అలాగే జువ్వలదిన్నె హార్బర్లను కూడా వర్చువల్గా దీన్ని నేను ప్రారంభించేశానన్నాడు పని కాకముందే. ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటాడు. ఎక్కడ ఏది పూర్తి చేశావు, ఏది ఇచ్చావు? కేవలం కల్లబుల్లి మాటలతో ప్రజల్ని మోసగించి మళ్ళీ అధికారంలోకి రావాలన్న తాపత్రయంలో పనిచేసేవే తప్ప నువ్వు కానీ నీతోటి ఉన్నటువంటి అక్కడ నీ పార్టీ జిల్లా నాయకులు కానీ ఏది కూడా సరైన పరిస్థితి లేదు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని బాలికల వసతి గృహంలో 8వ తరగతి విద్యార్థిని మృతి చెందడం కలకలం రేపింది. బీసీ బాలికల వసతి గృహంలో ఉంటోన్న శ్రావణి స్నానానికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. హాస్టల్ వార్డెన్ అంబులెన్స్కు సమాచారం అందించేలోపే మృతి చెందింది. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కుమార్తె మృతిపై బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతికి గల కారణాలపై వివరాలు చెప్పమంటే వార్డెన్ తమకు సమాధానం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. అటు బాలిక మృతిపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం అందించి ఆదుకోవాలని కేటీఆర్ కోరారు. ముఖ్యాంశాలు మరోసారి. సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో ఘోర ప్రమాదం. డిటోనేటర్లు, సిలిండర్లు పేలి 5 మృతి.
20 మందికి గాయాలు. పోలవరం సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష. 2027 మార్చిలోపు ఈసీఆర్ఎఫ్ డ్యాం 1-2 గ్యాప్ పనులు పూర్తి చేయాలని నిర్దేశం. తెలుగుదేశం పొలిట్ బ్యూరో ఇతర కమిటీల పునర్వ్యవస్థీకరణ. మంత్రి లోకేష్కు కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు అప్పగింత. పీసీసీ కమిటీ పూర్తిస్థాయి కూర్పుపై కాంగ్రెస్ తెలంగాణ విభాగం దృష్టి. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో రేవంత్ రెడ్డి చర్చలు. డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరిగితే ఊరుకోబోమన్న కేటీఆర్. బిల్లులోని చాలా అంశాలపై స్పష్టతనివ్వాలని కేంద్రానికి డిమాండ్. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు 9 సూత్రాలు సూచించిన ప్రధాని. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపు. బీహార్లో తొలిసారి కొలువుదీరిన బీజేపీ సర్కార్. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమ్రాట్ చౌదరి. జేడీయూ నుంచి 2 డిప్యూటీ సీఎంలు. ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్న ట్రంప్. అమెరికాతో ఒప్పందం కోసం టెహ్రాన్ ఎదురు చూస్తోందని వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.